ఒకసారి కాకినాడ వెళ్దాం. అక్కడ జరిగిన ఆర్థిక మోసం గురించిన డీటెయిల్స్ మనకు అందుతున్నాయి. కాకినాడ రూరల్ లోని జెన్సిస్ స్టాక్ మార్కెట్ లో కంపెనీ దాదాపు 400 కోట్ల రూపాయల మేర బోర్డు తిప్పేసిందని బాధితులు ఆందోళనకు దిగుతూ ఉన్నారు. సుమారు 7,000 మందిని ఈ సంస్థ ముంచేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ డబ్బుల కోసం నిన్న రాత్రి బాధితులు సంస్థ కార్యాలయాన్ని ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జెనసిస్ డైరెక్టర్ లలితాంబికతో పాటు సిబ్బందిని కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆఫీస్ వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. సంస్థ ముఖ్య నిర్వాహకుడు మోజేష్ పరారీలో ఉండడంతో బాధితులు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. ఒకటి రెండు కాదు, దాదాపు 400 కోట్ల భారీ స్కామ్ జరిగింది. కాకినాడ వేదికగా కాకినాడలో ఈ చీటింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జెనసిస్ అనే సంస్థ బాధితుల దగ్గర నుంచి దాదాపు 400 కోట్లను వసూలు చేసింది. దాదాపు బాధితుల సంఖ్య 7,000 ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇంకా మరింత మంది బాధితులు ఇప్పుడిప్పుడే కార్యాలయానికి చేరుకుంటున్నారు. తాము మోసపోయామని తెలుసుకునేటప్పటికీ ఆలస్యం జరిగిపోయిందని స్టాక్ మార్కెట్ పేరుతో జెనసిస్ స్టాక్ మార్కెట్ పేరుతో ఈ టోకరా వేశారు అని అంటున్నారు. విపరీతంగా ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత మనందరం చూసాం ఎలాగ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందో. ఇన్వెస్ట్మెంట్స్ భారీ సంఖ్యలో పెరుగుతూ ఉన్నాయి. మహిళా ఇన్వెస్టర్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. భారీ సంఖ్యలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అయితే దాదాపు 400 కోట్లు సమకూరిన తర్వాత మోసం జరుగుతోంది అని తెలుసుకున్నారు బాధితులు. పోలీసులను ఆశ్రయించారు. అయితే జెనసిస్ వ్యవస్థాపకుడు మోజెస్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. లలితాంబిక అనే ఒక డైరెక్టర్ ని మాత్రం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం చూడాలి మరి ఇంకెంతమంది బాధితులు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారా, మోసం వెనుక మరి ఎవరైనా బడాబాబుల హస్తం ఉందా? ఎందుకంటే చిన్న చితక అమౌంట్ కాదు, దాదాపు 400 కోట్ల రూపాయల మేర టోకరా వేశారు. బాధితులు అంతా కూడా ఇప్పుడు లబోదిబోమంటూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఉన్నారు. తమకు న్యాయం చేయాలి అని అంటూ ఇప్పుడు అందరూ కూడా ఆందోళన బాట పడుతూ ఉన్నారు. మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. శివశంకర్, మోజెస్ ప్రస్తుతం ఇంకా అందుబాటులో లేడు, పరారీలో ఉన్నాడు అంటున్నారు. బాధితులు ఏం కోరుకుంటున్నారు? పోలీసులు ఏం భరోసా ఇస్తున్నారు? సుమతి, చూసుకున్నట్లయితే కాకినాడలో భారీ మోసం వెలుగు చూసిందని చెప్పుకోవాలి. ఏదైతే జెన్సిస్ పేరుతో ఒకసారి మనం ఆ కంపెనీ దగ్గర ఉన్నాం చూడొచ్చు. ఒకసారి ఇంత పెద్ద అద్దాల మేడలో 3 ఫ్లోర్లు అయితే మొత్తం ఈ ఆఫీస్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా కూడా రెంట్కి తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు మొత్తం ఈ బిల్డింగ్ని అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్న ఆ డేటాను అంతా కూడా కలెక్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే మోజేష్పై కేసు నమోదైంది. సర్పవరం పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. ఆ కేసు సంబంధ సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బాధితులకి ఇచ్చిన పాంప్లెట్లో 7,000 మంది క్లయింట్స్ ఉన్నారంటూ కూడా ఏదైతే జెన్సిస్కి సంబంధించిన కంపెనీ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కూడా 7,000 మంది క్లయింట్స్ ఉన్నారంటూ కూడా చెప్పుకుంటూ ఇచ్చారు. సీను అని చెప్పి అంటున్నాం. కట్అవుట్ సీను ఎవరు, ఆయన ఏంటి, దీని ఇన్వాల్వ్మెంట్ ఏంటి? కట్అవుట్ సీన్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్కి ఇక్కడ వ్యవహరిస్తారు. కానీ అతను కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కువగా ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడ గొడవ జరుగుతుంది రమ్మంటేనే తను వచ్చారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, పోలీసులు మొత్తం ఈ బిల్డింగ్ని కంట్రోల్లో తీసుకున్నారు. మొత్తం అంతా కూడా లాక్ చేసి లోపల పోలీసులు పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ డేటా మిస్ అవ్వకుండానే పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే మోజేష్ గతంలో కూడా ఇలాంటి ఒక కేసులో ఇరుక్కున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. పోలీసుల నుంచి కూడా ధృవీకరణ కూడా అందింది. ఇలాంటి ఒక చీటింగ్ కేసుకి సంబంధించి ఇలాంటి కంపెనీ ఒకటి రన్ చేసి అయితే గతంలో కూడా ఇట్లాంటిది ఒకటి హ్యాండిల్ చేశారని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే మోజేష్ ఉన్నాడో అతను పిఠాపురానికి చెందిన వ్యక్తి. అతనికి సంబంధించి అక్కడ ఒక ఇల్లు కూడా ఉంది. అతని తండ్రి ఆర్టీసీ, అలాగే తల్లి ఏఎన్ఎంగా పనిచేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే బాధితులు ఇక్కడ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను సుమతి. అసలు ఏం కోరుకుంటున్నారో కూడా మనం చూద్దాం. ఒక్కసారి ఇక్కడ మనతో బాధితులు ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, మీకు ఏమైనా రిటర్న్స్ వచ్చాయా, అసలు మీకు ఇచ్చిన బాండ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చారు? నేను జనవరిలో 6 lakhs వరకు పెట్టామండి. పెట్టిన తర్వాత 2 months 3 months బాగానే పెట్టారు. తర్వాత సడన్గా అమౌంట్ ఆపేశారు. ఎందుకు ఆపారు అని వచ్చి అడిగితే ఆగస్టు వరకు కొంచెం పేమెంట్స్ ఆగుతాయండి అని చెప్పేసి అన్నారు. దేనివల్ల ఆగుతున్నాయంటే చాలామంది ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది బెట్టింగ్ ఆడుతున్నారండి. సో దానివల్ల మాకు అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తున్నాయి అని చెప్పారు.
తర్వాత మేము ఎప్పుడు వెళ్ళి అడిగినా 10 డేస్లో వేస్తాం 15 డేస్లో వేస్తామని డిలే చేస్తున్నారు. సరే ఇలా కాదని చెప్పేసి గట్టిగా అడిగితే జూన్ 30న మీ పేమెంట్స్ అన్నీ వేసేస్తామండి అని అన్నారు. సరే జూన్ 30 వచ్చేసింది, ఒకసారి వెళ్ళి అడుగుదామని చెప్పేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ ఉన్నారు. 29th చాలామంది వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళందరూ అడిగితే మేమేం డబ్బులు ఇవ్వము, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం పిక్కుంటారో పిక్కు అని చెప్పేసి పబ్లిక్తో అన్నారు. నెక్స్ట్ డే మేము వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ దిలీప్ కుమార్ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ గారు 36 మెంబర్స్ పోలీసులు ఉన్నారంట ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 1 crore వరకు ఇన్వెస్ట్ చేశారని చెప్పారు వాళ్ళు. తర్వాత నెక్స్ట్ కాసేపు తర్వాత కొండబాబు గారు మనుషులు కట్అవుట్ శ్రీను గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. దేనికండి మిమ్మల్ని బెదిరేయడం దీనికి? అంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. అంటే మేము కనుక్కుంటే మా తరపు మనుషులు కూడా ఉన్నారు, అందు గురించి వచ్చామంటే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని బెదిరించారు అసలు? యాక్చువల్గా వాళ్ళు వచ్చారండి. వచ్చి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఏమన్నా అడుగుతుంటే మేము ఎవరో తెలుసా మీకు, తెలుసుకొని మాట్లాడండి ఇక్కడ నుంచి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ లేడీస్తో అలాగే కొంచెం సరిగ్గా మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు నుంచొని ఉన్నారు. ఈమె వచ్చి లలిత అనే ఆమె వచ్చి అంటే డైరెక్టర్, ఆమె వచ్చి డైరెక్ట్గా ఎండి గారితో మాట్లాడండి ఆయనకి ఫోన్ ఇచ్చింది. ఆయన ఏం మాట్లాడితే మేము 2వ తారీఖున ఏదో సెటిల్ చేస్తామని చెప్తున్నారు. మేము అన్నాం మేము ఆయనకి కాదు కదా, కట్అవుట్ శ్రీను గారికి మేము అమౌంట్ పే చేయలేదు. సో మధ్య వ్యక్తిగా కట్అవుట్ శ్రీను గారిని పెడుతున్నారు. దేనివల్ల పెట్టారో మాకు అర్థం కల. మేము డైరెక్ట్గా లలిత గారిని అడిగితే ఏంటి అసలు అంటే వెళ్ళి కట్అవుట్ శ్రీను గారితో మాట్లాడుకోండి, ఏం మాట్లాడుకోవాలనుకున్నా అంటే ఆయనతో ఎందుకు మాట్లాడతాం, ఇన్వెస్ట్ చేసింది మీకైతే అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాం, ఎమ్మెల్యే గారి మనుషుల్ని మేమే పిలిపించాము అని అన్నారు. అదే విషయానికి నేను ముందుకు వెళ్ళి వీడియో తీసుకున్నాం. వీడియో ఆల్రెడీ వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ వీడియో. సో నేను వెళ్ళి వీడియో తీసుకుంటే వీడియో తీయడానికి వీల్లేదు అని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు. సరే మరి మాకు తెలియాలి కదా, ఇప్పుడు ఎమ్మెల్యే మనుషులు ఇక్కడ ఉన్నారు, దేనివల్ల వచ్చారు వాళ్ళని మేము వెళ్ళి వాళ్ళని ఎందుకు అడగాలి? మేము బాధ్యతలమే, ఎండి మాతో మాట్లాడాలి, ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పటికే ఆయన ఏమంటున్నారు, కాసేపేమో నేను బాధ్యతల వైపు అంటున్నాడు, కాసేపేమో నేను కంపెనీ వైపు నుంచి వచ్చాను అంటున్నారు. ఆయనకే ఒక క్లారిటీ లేదు. సరే తర్వాత ఆయన వచ్చి వీడియోస్ ఎవరైనా తీస్తే మీ ఇళ్ళకు రావాల్సి వస్తుంది, నేను మాకు తెలిసి ఏం చేయాలో అంటే 10 మంది తీస్తే 10 మంది ఇంటికి వెళ్తాం, 10 మంది తీస్తే 10 మంది ఇంటికి వెళ్తాం, 100 మంది తీస్తే 100 మంది వాళ్ళ ఇంటికి వెళ్తాం, మాకు తెలిసి ఏం చేయాలో అని చెప్పి బెదిరిస్తున్నారు ఆయన. సో ఆయన అంత బెదిరించాల్సిన అవసరం ఏముంది? పోనీ ఆయన డైరెక్టరే చెప్తుంది ఆ లలిత అనే ఆమె, మేమే పిలిపించాం ఎమ్మెల్యే మనుషులని. పోనీ వాళ్ళు నార్మల్గా రాలా, 8 మంది వచ్చారు. మొత్తం అందరూ కట్అవుట్ శ్రీను గారు ఎలా అయితే పర్సనాలిటీతో ఉన్నారో అలా బౌన్సర్స్లా ఉన్నారు ఒక్కొక్కరు. వాళ్ళు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు ఏమి బాధితులుగా వచ్చినట్టు లేదు. డైరెక్ట్గా ఏంటి వీడియో తీస్తేనే అంత సీరియస్ అయిపోవాల్సిన విషయం ఏముంది? ఆయనలాగా మేము బాధితులమే, మీ ఇప్పుడు ప్రాబ్లం మాకుంది, మేము ఎందుకు చెప్పము? సో ఆయన పద్ధతి ఆయన అలా ఎందుకు చేశాడన్నది ఆయనే తెలియాలి. నాకు నిన్నటి నుంచి కాల్స్ చేస్తున్నాడు, ఏంటండి మీరు అలా పెడుతున్నారంటే అదేంటి మీరే కదా వార్నింగ్ ఇచ్చారు, మా సేఫ్టీ మేము చూసుకుంటాం. సడన్గా బౌన్సర్స్ 8 మంది వచ్చేసి ఎండి వస్తాడని చెప్పిన ప్లేస్లో బౌన్సర్స్ వచ్చి వీళ్ళతోనే మాట్లాడాలంటే ఎక్కడ అవుతుంది? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈ కంపెనీకి సపోర్ట్ చేస్తున్నారంటారా? ఎమ్మెల్యే తరపు వాళ్ళు ఇక్కడ నిలబడ్డారంటారు? అది ఎమ్మెల్యే తరపున మనుషులు మాత్రం వచ్చారండి. అది ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉన్నది అన్నది వాళ్ళే చెప్పాలి మనకి, ఎందుకంటే మేము క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే కాకపోతే ఎమ్మెల్యే మనుషులతో మాత్రమే మాట్లాడాలి అని చెప్పేసి కట్అవుట్ శ్రీను గారితో మాత్రమే మాట్లాడండి, ఎండి గారు కట్అవుట్ శ్రీను గారితోనే మాట్లాడతారు, ఇంకెవరితో మాట్లాడరని చెప్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటండి అసలు? మీ దగ్గర చూపించగలుగుతారా? ఇప్పుడు అగ్రిమెంట్ ఇచ్చారండి వాళ్ళు, ఇది అగ్రిమెంట్ అండి. అంటే మేము అమౌంట్ పే చేస్తే మాకు ఒక అగ్రిమెంట్ ఇస్తున్నారు. ఆ అగ్రిమెంట్ ఇది. నెక్స్ట్ ఇది ఒక బాండ్స్ అనమాట. సో ఈ బాండ్స్ కంపెనీ మాకు ఇచ్చింది. కంపెనీ మాకు ఏం చెప్పిందంటే మేము స్టాక్స్లో పెట్టుకుంటాం, కానీ ప్రాఫిట్ ఆర్ లాస్ మీకు సంబంధం లేదు, మేము మీకు ఇంట్రెస్ట్ టైంకి పే చేసేస్తాము అని అంటున్నారు. మేము వాళ్ళని అడుగుతుంటే మధ్యలో వీళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ బాధ్యతలు అయితే వాళ్ళు చూసుకోవాలి, అలా మిగతా బాధ్యతల మీద బెదిరించకూడదు కదా. ఇది చూడొచ్చు మనం, ఇక్కడ ఇంకా కొంతమంది బాధ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మీరు ఎంత పెట్టారు అసలు ఇన్వెస్ట్మెంట్? మేము ₹1,00,000 పెట్టాము సార్. పెట్టారు ఎన్ని నెలలు అవుతుందండి? 4 నెలలండి. 4 నెలలు అయిందండి పెట్టి. మేము 4 నెలల నుంచి 3 నెలలు ఇచ్చారండి. మిగతా ఇప్పుడు 4 నెలలు ఇవ్వాలి సార్. అయితే మొన్న వెళ్ళి అడిగామండి, అడిగితే పడతాయమ్మా అని అన్నారు. ఏ టైం పడతాయండి, మాకు ఫోను రాలేదు, ఏమీ రాలేదు, ఏ మెసేజ్ కూడా పెట్టలేదు. మీరు మెసేజ్ అది పెట్టాలిగా, ఫోన్ చేయాలి కదా, మీరు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అన్నాను. అయితే మీకు ఇంకా రాలేదమ్మా, మీకు రాలేదని, రాకే కదండి మేము ఇక్కడి వరకు వచ్చాం అంటే ఈ నెలలో పడతాయమ్మా, 28వ తారీఖున పడతాయని అన్నారండి. మరి 28వ తారీఖున అంటున్నారండి ఒకసారి, 7వ తారీఖున ఒకసారి అంటున్నారు. ఏ నెలలో పడితే కరెక్ట్గా చెప్పండి అని మేము అన్నాం. అంటే అయితే ఈ నెలలో ఆగస్టు నెలలో పడతాయి, ఈ 2 నెలలు ఆగండి అన్నారు. ఈ 2 నెలలు ఆగడం ఏంటండి మేడం,
మీరు ఎప్పుడు పడితే కరెక్ట్గా చెప్పండి అంటే ఈ వచ్చే నెలలో మీకు వస్తాయి చూసి అప్పుడు రిటర్న్ పెట్టేసుకోండి అన్నారు. మొన్న వచ్చేయండి 10 రోజులు అయిందండి రిటర్న్ పెట్టి నేను మాకు రావట్లేదండి అమౌంట్ మాకు డబ్బులు మాకు రావాలి అంటే రిటర్న్ పెట్టేసుకోండి. ఎంత రావాలి మేడం? మాకు ఇంకా 7 నెలలు రావాలండి. 3 నెలలు ఇచ్చారు డబ్బులు, 10 నెలలకి వేసాం మేము, ₹1,00,000 వేసామండి. అదేనా డోక్రాల నుంచి డబ్బులు తెచ్చుకున్నాను. మా పాప దాంట్లో చేసేది అయితే అప్పు చేసేయండి మేము తీసుకొచ్చింది అదేనా. అయితే మా పాప దాంట్లో చేసేదండి. మా పాప ఏమో చేస్తుంటే మీరు పెట్టకపోతే ఇంకెవరు పెడతారని మా పాపని అనేవారండి. చేశారండి. చేస్తుంటే మా పాపని అలాగే, మా పాపే కదండి చాలామంది అలాగే అనేవారండి. అయితే మా పాప మమ్మీ ఎలాగ అంటున్నారు అంటే ఇష్టమైతే చేయలేదు మానే అని అన్నాను. అయితే చూద్దాం అంటే అప్పటికే నాకు డోకర్ వచ్చిందండి. అప్పు చేసాండి అదేనా. తీసుకుని ₹1,00,000 ఏమో అప్పు తీచ్చానండి, ₹1,00,000 ఏమో దీంట్లో పెట్టానండి. పెట్టాక కూడా నా తర్వాత నుంచి మళ్ళీ కట్టమని చెప్తుంటే నేను చేయను మమ్మీ, బాగా టార్చర్ పెడుతున్నారు, నేను లేకపోతే నేను చచ్చిపోతాను అన్నా. వద్దులేమో నువ్వు అవన్నీ ఎందుకు మానే, అయితే నీ ఇష్టమైతే చేయి లేకపోతే మానే అంటే మానేసిందండి మా పాప. అయితే కొంతమంది ఉన్నారు మాట్లాడదాం. మేడం మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అసలు ఎంత వస్తాయని చెప్పారు? 1 ఇయర్ బ్యాక్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసామండి. ఇన్వెస్ట్మెంట్ చేశాక అప్పుడైతే ఫస్ట్ 10 months బాగానే పడ్డాయండి. అప్పుడు ఇంట్రెస్ట్ క్యాపిటల్లో పెట్టడం వల్ల లోన్ అగ్రిమెంట్స్లో బాగానే పడ్డాయండి. పడ్డాక మొన్న రీసెంట్గా ఫ్రాంచైజ్ అనే బిజినెస్ అనేది పెట్టారండి. ఫ్రాంచైజ్ పెట్టాక అందులో ఏంటంటే 1,00,000కి 30 నెలల స్కీము, 1,00,000కి 15,000 చొప్పున వస్తుంది, అలా 30 నెలలు వస్తుంది అని చెప్పారండి. సరే కదా బాగానే ఉంది కదా అని చెప్పి గోల్డ్ అది తాకట్టు పెట్టుకొని అలా 5 లక్షల వరకు పెట్టామండి. పెట్టాక పడలేదు, 1 నెల పడ్డాయండి. 1 నెల మొత్తం 60,000 పడ్డాయి, అంతకు మించి పడలేదు. వచ్చి అడిగితే అదేంటండి పడతాయి, స్టాక్ మార్కెట్ లాస్లో ఉంది కదా, మీకు గ్యాస్ ప్రాబ్లం ఎలా వచ్చింది, పెట్రోల్ ప్రాబ్లం ఎలా వచ్చిందో అలాగే ఇది కూడా వచ్చిందండి, వేయడానికి అవ్వదు, ఈ నెల వేస్తామా ఆ నెల వేస్తామా అనేవారండి. వస్తేని విత్డ్రా పెట్టేసుకుంటామండి అంటే విత్డ్రా ఎందుకండి, విత్డ్రా అన్న అంటే 60 రోజుల వరకు రావండి, 60 రోజుల వరకు మీరు టెన్షన్ పడాలి అని అంటే మేము అన్నామండి 60 రోజులే టెన్షన్ పడాలి, మీరు ఏ 4 నెలలకు ఒకసారి వేస్తుంటే ఆ టెన్షన్ మేము తట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు ఉన్నాయి అవి ఉన్నాయి అవి మేము కట్టుకోవాలి, ఈఎంఐలు ఆగుతాయి ఏంటంటేనే ఆగవమ్మా కానీ మేము వేయడానికే చూస్తున్నాము కానీ వేయలేకపోతున్నాము, అందరికీ ఒకేసారి వేయడానికి అవ్వట్లేదు, ఫ్రాడ్లు అవుతున్నాయి, కొంతమంది గేమ్స్ ఆడడం వల్ల మా అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అని అలా చెప్పుకుంటూ వచ్చారండి. సరే కదా ఇస్తారు ఈరోజు కాకపోతే అని చెప్పి నెల నుంచి తిరిగితే ఎట్టి పరిస్థితుల్లోని నెలలో ఫ్రాంచైజ్ డబ్బులు అనేవి వచ్చేస్తాయి అని అన్నారండి. రాకపోతే 1వ తారీఖుని మీరు విత్డ్రా పెట్టుకోండి అని అన్నారు. సరే కదా 30వ తారీఖున వెళ్ళినా సరే ఈరోజు 30వ తారీఖే ఇంకా పడవు, ఈరోజు నైట్కి పడతాయని అంటారని చెప్పేసి నేను రాకుంటే ఈరోజు వద్దామని అనుకున్నాం. కానీ నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ వచ్చినాయో సరే కదా అని వస్తేనే చాలామంది ఉన్నారండి. వెళ్ళి పైకి వెళ్ళి అడిగితేనే ఎండి సార్ వస్తారు, ఎండి సార్ వచ్చి సెటిల్ చేస్తారు, లాయర్తో వస్తారని అన్నారండి. ఇంతకీ రాలేదు, ఇప్పటికీ ఇలా అయింది, ఎవరు పైనుంచి అయితే రెస్పాన్స్ అయితే లేదండి. ఇది సుమతి చూడొచ్చు, ఒకసారి నేను బాండ్ ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, ఒకసారి చూస్తే కనుక రిజిస్టర్ అయి ఉందా లేకపోతే, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం చూస్తే మల్టీ చైన్ సిస్టమ్ లాగా కనిపిస్తోంది, కానీ ఇది స్టాక్ బ్రోకింగ్ కింద రిజిస్టర్ అయి ఉందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయా, పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికీ తీసుకున్నారు, కానీ వీళ్ళు ఏదైతే ఫ్రాంచైజీ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఇచ్చారో అది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ పార్టీ అని చెప్పి కస్టమర్ పేరు కావ్య అని ఉంది, అలాగే సెకండ్ పార్టీ ఎవరైతే ఈ పులుగు మోజేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతనే ఈ కంపెనీకి ఎండి, అతని పేరు మీద డైరెక్ట్గా ఒక ఇండియన్ నాన్ జ్యుడిషియల్ అని చెప్పి ఒక బాండ్ ఇచ్చారు. ఈ సేవ నుంచి కూడా ఈ స్టాంప్ కింద దీన్ని తీసుకున్నారు. తీసుకుని దీని మీద మొత్తం మ్యాటర్ అంతా టైప్ చేసి వాళ్ళ అడ్రస్ ఇచ్చి వీళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తున్నాము, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదని చెప్పి అయితే ఇక్కడ మొత్తం సైన్స్తో సహా అంతా కూడా అంటే లీగల్గా ఆర్గనైజ్ చేసినట్లు కూడా ఒక బాండ్ని కూడా ఇచ్చి చెల్లుబాటు అవుతాయా? బాండ్స్ అసలు చెల్లుబాటు అవుతాయా? ఎందుకంటే స్టాంప్ డ్యూటీ అక్కడ స్టాంప్ పేపర్ కాదు, నార్మల్ దాని మీద బాండ్ చేశారు, ₹50, ₹10, ₹100 అలాగా బాండ్ పేపర్ మీద చేస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పి మనందరికీ తెలుసు. కానీ అది ఒక నార్మల్ బాండ్ పేపర్ లా కనిపిస్తోంది. అలాగే స్టాక్ బ్రోకింగ్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాపర్ గా రిజిస్టర్ అయి ఉందా జెనసిస్ సంస్థ?
లేదు, ఖచ్చితంగా అయితే లేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా పోలీసుల దగ్గర నుంచి అందిన సమాచారం ప్రకారం అయితే దీనికి కంప్లీట్గా ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే లేవు. అయితే ఇది కూడా నాన్ జ్యుడిషియల్ బాండ్ కాబట్టి ఇది కూడా కోర్టులో అయితే చెల్లదు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు మనం ఒక బాధితురాలు విన్నాము, వాళ్ళ అమ్మాయి ఇక్కడ పనిచేసింది, వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకురావడం తీవ్రంగా ఈ కంపెనీ జెన్సిస్కి సంబంధించి ఏదైతే జెన్సిస్ కంపెనీకి సంబంధించి ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మీ ఇంట్లో వాళ్ళని మీ చుట్టాలని మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఆకర్షించండి అని చెప్పి వారి బాండ్స్ వారికి టార్గెట్స్ ఇచ్చి మొత్తం అంతా కూడా మార్కెటింగ్ టీమ్ మొత్తం అంతా చూస్తే మనకి వారి జీతాలన్నీ కూడా 18,000 నుంచి 20,000 వరకే. మీరు ఎంతసేపు ఇదే జీతాల్లో ఉంటారా, మీరు ఇంకా బైకుల్లోనే తిరుగుతారా, కారు ఎక్కాలని లేదా, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తే మీకు మంచి లాభాలు వస్తాయని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా నెట్టనీలో మునిగిపోయామని ఇప్పుడు లబోదీపం అంటున్న పరిస్థితి గారడీ చేశారు. అరచేతిలో స్వర్గం చూపించినట్టుగా వాళ్ళ మాటలు చూస్తే అర్థమవుతోంది. లలితాంబిక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో లలితాంబికని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తోంది ఆవిడ దగ్గర నుంచి? పోలీసులు ఏమైనా రాబట్టగలిగారా? ఎస్ సుమతి, చూసుకున్నట్లయితే లలితాంబకు సంబంధించి ఏదైతే డైరెక్టర్గా ఉన్నారో అది ఆ డైరెక్టర్గా ఉన్న ఆమెని కొంచెం సెక్యూరిటీ జోన్లో ఉంచినట్లయితే పోలీసులు చెప్తున్నారు. కానీ ఎంత విచారణ చేసినప్పటికీ కూడా ప్రైమరీ డీటెయిల్స్ ఇంకా అందలేదని అయితే చెప్తున్నారు పోలీసులు. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మోజేష్ కోసం అయితే కొన్ని బృందాలు కూడా వెళ్ళాయి. ఆయన ఎక్కడ ఉన్నారో అతను సెల్ టవర్, నిన్న మాట్లాడిన సెల్ టవర్ ఆధారంగా అయితే పూర్తిగా తనిఖీలు చేపట్టామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోజేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పాత కేసెస్ ఏమున్నాయి, దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? ఎస్ సుమతి, చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే జెన్సిస్ అని పెట్టారో ఇట్లాంటి కంపెనీనే ఒకటి గతంలో వైజాగ్లో అయితే కండక్ట్ చేసినట్టుగా అయితే మనకి సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి అక్కడ బాధితులందరూ కూడా అతనిపైన చీటింగ్ కేసు పెట్టినట్లుగా ఆ కేసు ఇంకా రన్నింగ్లో ఉన్నట్లుగా అయితే మనకి పూర్తి స్థాయి సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ కాకినాడ బ్రాంచ్కి సంబంధించి అతను 3 రోజులకో 4 రోజులకో ఒకసారి వస్తారు, లేదంటే నెలకు ఒకసారి మాత్రమే ఇక్కడ అటెండ్ అవుతాడని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతను పూర్తిగా పిఠాపురానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఎవరికి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలియవు. ఇదంతా కూడా అద్దె భవనం. బాధితులు ఎంతమంది ఇక్కడ మొరపెట్టుకున్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం ఎంప్లాయీస్ కాబట్టి వారు ఏది చేసే పరిస్థితి లేదు. ఆ ఎంప్లాయీస్ లో కూడా కొంతమంది 4 లక్షలు 5 లక్షలు 4 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి పెట్టిన వాళ్ళు, ఇలా డోకరా నుంచి తెచ్చుకుని పెట్టిన వాళ్ళు, సచివాలయం ఎంప్లాయీస్, వీరందరికీ కూడా నెట్ట నిలువున మునిగిపోయారు. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే పోలీసులు నిన్న పోలీస్ కానిస్టేబుల్ కూడా మాట్లాడాడు. అతని ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న సుమారుగా 30 మంది కానిస్టేబుల్ అందరూ కలిపి ₹1 కోటి వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెట్టి బొక్కబోర్లో పడిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇందులో పోలీసుల ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. కేవలం సామాన్యులే కాదు, అన్ని వర్గాల వారిని కూడా బురుడి కొట్టించి 400 కోట్లు వసూలు చేసుకొని జంప్ అయిపోయాడు అనుకోవాలా? ఇంకా ప్రస్తుతం మీరు అక్కడే ఉన్నారు, ఎంతమంది ఇంకా బాధితులు ఉన్నారు? 2-3 రోజుల నుంచి బాధితులు వస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది మనకు. ఒకసారి ఏం జరుగుతోంది అక్కడ ఒకసారి చూపించండి. ఎస్, ఒకసారి చూసుకున్నట్లయితే వీరందరూ కూడా బాధితులు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే కొంతమంది పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు, కొంతమంది ఇక్కడ జెన్సిస్ ఆఫీస్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే సుమారుగా ఇక్కడ కాకినాడ టౌన్కి సంబంధించి ఒక 1500 మంది వరకు కూడా ఇక్కడ మొత్తం అందరూ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది మనకి. స్థానికంగా ఉన్న బాధితులే 1500 మంది వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వారందరూ కూడా బయటికి రాలేని వారు కొంతమంది ఉన్నారు, కొంతమంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో మరికొంతమంది ఉన్నారు. అసలు ఆ డబ్బు వస్తుందా లేదా, అసలు మోజేష్ అనే వ్యక్తి రెస్పాండ్ అవుతాడా లేదా, ఇంత అప్పులు తెచ్చి పెట్టాము, ఒకవేళ మనం ఇందులో పెట్టామని తెలిస్తే అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఇప్పటికిప్పుడే కట్టేయాలి అని అంటారు. కాబట్టి కొంతమంది బయటికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. సుమతి, ఖచ్చితంగా కట్అవుట్ సీను ఎమ్మెల్యే వర్గానికి మద్దతు ఉందా లేదా మనకి ఇంకా క్లారిటీ లేదు. దాని మీద ఏమైనా తెలుస్తోందా? ఎందుకు వచ్చారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఎస్, మనం కూడా కట్అవుట్ సీన్కి ఫోన్ చేయడానికి అయితే ట్రై చేసాం, ఆయన అయితే లిఫ్ట్ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే కొండబాబు దగ్గర నుంచి కూడా దీని మీద ఒక స్పష్టమైన వివరణ రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాధితులకు అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యే మనుషులు వచ్చి బాధితుల్ని వీడియోలు తీయొద్దు అంటూ కూడా బెదిరించడం, అదేవిధంగా మీరు ఎవరైనా వీడియోలు తీస్తే కనుక నేను మధ్యలో హామీ ఉన్నందుకు నన్ను ఎవరైనా వీడియోలు తీస్తే మాత్రం మీ సంగతి చూస్తానంటూ కూడా తేల్చినట్టుగా బెదిరించినట్టుగా అయితే ఇప్పటికే కొంతమంది బాధితులు చెప్తున్నారు. నిన్నంతా కూడా ఈ సిచ్యువేషన్ జరగడంతో ఇప్పుడు ఎమ్మెల్యే దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అప్డేట్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి. మరో సంస్థ కాకినాడలో బోట్ తిప్పేసింది. దాదాపు 400 కోట్లతో బురుడి కొట్టించింది. 7000 మంది బాధితులు ఉన్నారు. ఇందులో పెద్దవాళ్ల పాత్ర కూడా ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అనుచరులందరూ కూడా సంస్థ దగ్గరికి చేరుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ సంస్థ నెలకొల్పిన జెన్సిస్ సంస్థ డైరెక్టర్ లలితాంబికనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సంస్థ స్థాపించిన మోజెస్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతని కోసం గాలింపు చర్యలు